కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంశీతో పాటు అరెస్టైన వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ కోసం వంశీ న్యాయవాదులు పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, కేసు నుంచి తప్పించుకోలేరని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 27 వరకు వంశీతో పాటు అరెస్టైన ప్రసాద్, లక్ష్మీపతి విజయవాడ జిల్లా జైల్లో ఉండనున్నారు. కృష్ణలంక పోలీసులు 8 గంటల పాటు విచారించినప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో కేసు ముందుకు సాగాలంటే వంశీని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు అరెస్టైన నిందితులకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఆయన అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడకు వెళ్లిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి చేయడమే కాకుండా కారును ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కేసును పక్కన పెట్టిన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు దర్యాప్తును ప్రారంభించారు. మొత్తం 82 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో 36 మందికి బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో ఈ నెల 10న సత్యవర్ధన్ నేరుగా కోర్టుకొచ్చి తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటారని టీడీపీ నేతలు పోలీసుల ఒత్తిడితోనే ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ఈ కేసుపై దృష్టి సారించింది. సత్యవర్ధన్ కోర్టుకు ఎవరు తీసుకొచ్చారని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. వల్లభనేని వంశీ కారులోనే సత్యవర్ధన్ తీసుకురావడం వంశీ అనుచరులే ఆయనతో ఉన్న విషయాన్ని పోలీసులు ధృవీకరించుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడమే కాకుండా హైదరాబాద్ లో వంశీ వద్దకు తీసుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేశారు. అలాగే సత్యవర్ధన్ కోర్టు కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తమ వద్ద ఆధారాలున్నాయని, ఈ కేసులో మిగతా వారిని అరెస్టు చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. ఇక వంశీ అరెస్టు సక్రమమేనని అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు హోంమంత్రి అనిత. కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు డీజీపీని కలవలేదని చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే వైసీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిశారో గుర్తు తెచ్చుకోవాలని కోరారు. చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదు కదా. ఇదిలా ఉంటే వంశీ తరపున న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది.